విద్యార్థులకు చదువులు ఒక్కటే కాకుండా చేతి కళలపై శిక్షణ అందిస్తే మానసిక ఉల్లాసంతో పాటు మెదడు చురుగ్గా పనిచేస్తుందని విజయవాడ రాజీవ్ నగర్ గాయత్రి స్కూల్ ప్రిన్సిపల్ అభిలాష్ తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న అసాధారణ ప్రతిభను వెలికి తీసేందుకు విద్యార్థులకు మీనాక్షి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సొసైటీ సంస్థ, పెడిలైట్ లాంటి సంస్థల సహకారంతో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. నగరంలోని రాజీవ్ నగర్ గాయత్రి పాఠశాల నందు మీనాక్షి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ, పెడిలైట్, హబీ ఐడియాస్, గాయత్రి స్కూల్ సౌజన్యంతో విద్యార్థులు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్పై శిక్షణా తరగతులను అందిస్తున్నారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు సులభంగా చిత్రలేఖనం వేయటం పట్ల శిక్షణ పొందుతున్నారు. ప్రత్యేకంగా నియమించిన క్రాఫ్ట్ టీచర్ల పర్యవేక్షణలో విద్యార్థులు ఎంతో ఆసక్తితో శిక్షణ తీసుకుంటున్నారు. అనంతరం గాయత్రి స్కూల్ ప్రిన్సిపల్ అభిలాష్ మాట్లాడుతూ, విద్యార్థులు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ మెటీరియల్ను బయట మార్కెట్లో కొనుగోలు చేయాలంటే తలకు మించిన భారం అవుతోందన్న ఉద్దేశంతో వారికి ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు చదువు ఒక్కటే ప్రధానం కాదని భావించి అన్ని రంగాల్లో రాణించాలన్న ఉద్దేశంతో విజయవాడ నగరంలో ఏ పాఠశాల చేయని విధంగా రాజీవ్ నగర్లోని గాయత్రి పాఠశాలలోని విద్యార్థులకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్పై శిక్షణ అందిస్తున్నట్లు ప్రిన్సిపల్ అభిలాష్ తెలిపారు. ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేది కొత్తగా ఇంప్లిమెంట్ చేసాం. అది మీనాక్షి ఎన్జిఓ, ఫెవిగ్రిల్ వాళ్ళ ఆర్గనైజేషన్ ద్వారా మేము పిల్లలకి ఫ్రీ క్లాస్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ సంవత్సరం. సో పిల్లల్లో ఏంటంటే చదువు మీద కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆటల మీద కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం పిల్లల్లో ఒక టాలెంట్, అంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మీద వాళ్ళకున్న టాలెంట్ అన్నిటిని కూడా ఇవాళ మీరు చూస్తే పిల్లలు కూడా వాళ్ళు ఎంతో చక్కగా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు. మేము చేస్తాము, ఇంకా చెప్పండి అని చెప్పి వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇలాంటివి పెట్టడం వల్ల ఏంటంటే పిల్లల్లో నైపుణ్యత అంతా పెరిగి వాళ్ళలో ఒక ఓన్ టాలెంట్, ఓన్ క్రియేటివిటీ అనేది పెరగడం అనేది జరుగుతుందని ఉద్దేశించి మేము ఈ స్కూల్లో ఈ 35th ఇయర్కి పిల్లలకి ఒక గిఫ్ట్ లాగా ఇచ్చి మాకు ఈ మీనాక్షి ఎన్జిఓ వాళ్ళ ద్వారా మేము పిల్లలకి ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నామని గర్వంగా చెప్పుకుంటున్నాం. అనంతరం మీనాక్షి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ చైర్పర్సన్ మీనాక్షి మాట్లాడుతూ, గత 10 ఏళ్లుగా మహిళా సాధికారత సాధించాలన్న ఉద్దేశంతో డ్వాక్రా మహిళలకు నాబార్డు సహకారంతో హ్యాండీక్రాఫ్ట్స్పై శిక్షణ అందిస్తున్నట్లు మీనాక్షి తెలిపారు. ఒక సబ్జెక్టును నోటు పుస్తకాలతో కాకుండా విజువల్ రూపంలో విద్యార్థులు తేలిగ్గా అర్థం చేసుకుంటారని తెలిపారు. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ నేర్చుకోవటం వల్ల ఒత్తిడి తగ్గి మేధోశక్తి పెరుగుతుందని మీనాక్షి ఆశాభావం వ్యక్తం చేశారు. గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పాయికాపురంలో మేము మొట్టమొదటిగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సబ్జెక్టు డివైడ్ కూడా ఇట్లా చేయడం జరిగిందండి. పెడిలైట్ ఇండస్ట్రీస్తో కలిపి టీచర్స్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు పెడిలైట్ అండ్ హాబీ ఐడియా అండ్ మా ఎన్జిఓ అండ్ స్కూల్ కూడా వీళ్ళు చేయాలనుకునే ఆర్ట్ ఇట్లా ఉంటుంది, థీమ్తో ఉంటుంది అండ్ ఏ బేస్ వాడుతున్నారు అండ్ కేటగిరీ ఏం నేర్చుకుంటున్నారు అండ్ వీళ్ళకి మోజీస్తో కూడా మనం సబ్జెక్ట్ డివైడ్ చేయడం జరిగింది. పిల్లలు ఎంకరేజ్ చేయడం వల్ల అంటే ఏమైనా కాంపిటీషన్స్కి వచ్చేటప్పుడు ఎక్సలెంట్ అని ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కాంపిటీషన్స్కి వస్తారు. ఈ కలర్స్ యూస్ చేసుకోకుండా డిఫరెంట్గా చేయడం, ప్రతి ఒక్క క్లాస్కి ఈ సర్టిఫికేషన్ ఉంటుంది, అంటే ఇది ఒక ప్రోగ్రెస్ కార్డ్ లాగా ఇలా సిలబస్ లాగా డిజైన్ చేయడం జరిగింది. సో దీనికి ముందుగా పెడిలైట్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, మా ఫెవిక్రిల్ డివిజన్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బికాస్ స్కూల్కి టీచర్స్ స్పాన్సర్ చేసినందుకు అండ్ స్కూల్లో కూడా 35th యానివర్సరీకి ఇది ఫ్రీ గిఫ్ట్గా పిల్లలకి ఇవ్వాలని ప్రిన్సిపల్ సార్ అభిలాష్ గారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్న కారణంతో మొట్టమొదటిగా ఈ స్కూల్ని తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ ANT